కోట్ల రూపాయలు వెచ్చించి పేద ప్రజల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా ఉండాలని వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి మెరుగైన సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు నేడు పట్టించుకునే నాదుడే లేక అధ్వానంగా మారుతున్నాయి. నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన మౌలిక సదుపాయాలు లేక మారుమూల ప్రాంతాల నుండి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాంపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రి సమయంలో డాక్టర్లు ఉన్నారు. అత్యవసర సమయాలలో వ్యాధులకు గురై పాముకాటు, తేలుకాటులకు గురైన వారు, అనారోగ్యం బారిన పడిన పేద ప్రజలు ఆసుపత్రికి రాత్రి సమయాల్లో విధులు నిర్వహించాల్సిన డాక్టర్లు అందుబాటులో ఉండరు. 24 గంటలు విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు డాక్టర్లు చుట్టపు చూపుగా వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. మమ్మల్ని ప్రశ్నించే నాదుడే లేడని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై ఉన్నతాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిపై దృష్టి సారించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు త్రాగునీరు అందించడానికి సంజీవని ట్రస్ట్ ద్వారా త్రివేణి సంగమం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈద శేఖర్ చొరవతో నీటి సౌకర్యం కల్పించినప్పటికీ కూడా అది ఉపయోగించకపోవడం వలన నిరుపయోగంగా మారింది. ఆసుపత్రి ఆవరణలోనే బోరు, మిషన్ భగీరథ నీటి ట్యాంక్ ఉన్నప్పటికీ నీటి కొరత ఏర్పడుతుందని హాస్పిటల్ ఆవరణలోనే మెడికల్ వేస్టేజీలు వేసి ఇష్టానుసారంగా వదిలివేయడం, మెడికల్ వేస్టేజీలను ఆసుపత్రి ఆవరణలోనే మంటలు ఏర్పాటు చేసి తగలబెట్టడం వలన వ్యాధి నివారణ కొరకు వచ్చిన రోగులకు కొత్త రోగాలు అంటుకునే ప్రమాదం ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇకనైనా చొరవ చూపి నాంపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ఉపాధి కూలీలతో డబ్బులు వెచ్చించి విలువైన టేకు మొక్కలు, వేప చెట్లు నాటిస్తే అవే పట్టించుకునే నాదులు లేక ఎండిపోయి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని కళ్ళు కనబడేలా చూపిస్తున్నాయి. సంబంధిత అధికారులు ఇకనైనా చొరవ చూపి నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం కాబట్టి